నమస్తేమో. అర్ధరాత్రి ఆకలి అయితే అంటే ఎటు పోవాలో అర్థం కాలేమో. రోడ్ ఎక్కి అటు ఇటు తిరుగుతా అంటే మన సమీర్ దాబా గుర్తుకొచ్చింది, వెళ్ళిపోయినామో. అర్ధరాత్రి బయటికి వెళ్ళేందుకు చలిగా అయితే గువ్వలు అనుకుతున్నామో. ఈ అర్ధరాత్రి అయితే మేము తిననీకైతే సమీర్ దాబాకి వచ్చేసినాం. ఫస్ట్ అయితే ఒక అండా కర్రీ ఉన్న పుల్కాలు ఆర్డర్ ఇచ్చినామో. వేడి వేడిగా పొగలు కాకుండా మన అండా కర్రీ అయితే వచ్చేసిందో. సూత్తనే టెంప్టింగ్ అనిపించింది. తింటే కూడా టేస్ట్ బాగున్నాయేమో. ఆ వేడికి మాత్రం పట్టిన దయ్యం వదిలిపెట్టినట్టు అయిపోయింది. నెక్స్ట్ అయితే రెగ్యులర్ గా చెప్పినట్టే ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పినామో. అది కూడా పొగలు కాకుండా వచ్చింది. చూస్తా ఉంటాను, అది కూడా టెంప్టింగ్ అనిపించింది. ఆ స్మెల్ కి ఇంకా ఆకలి పెరుగుతా ఉన్నదేమో. ఎగ్ ఫ్రైడ్ రైస్ కి అయితే కాంప్లిమెంటరీగా చికెన్ కర్రీ ఇచ్చిరమో. అది కలుపుకొని తింటే కూడా బాగుంది. ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నేను మాడు హాఫ్ తిన్నామో. ఆ ఎగ్ కర్రీ ఉన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేసరికి అయితే కడుపు నిండింది. క్వాంటిటీ బాగానే వచ్చింది. తిన్నాక బయటికి వెళ్ళి అక్కడనే ఒక టీ తాగినామో. తింటా ఉన్నంత సేపు వేడి వేడిగా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇంటికి పోవాలంటే పెద్ద సమస్య వచ్చి పడింది. వీళ్ళ లొకేషన్ వచ్చేసి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ కోంగా లెఫ్ట్ సైడ్ కుంటారు మనకు కరీంనగర్ లో. చలికి మాత్రం బ్రెయిన్ పనిచేస్తలేమో. నువ్వు ఫాలో కొట్టి బ్రెయిన్ కొంచెం బూస్ట్ చేయమో.